దూత. ఇక్కడ పైన మైకి కూడా ఉన్నాయి, రండి బాబు. మైక్స్ చూడండి, ఇందామా రండి. మైక్ పట్టుకోవాలి మీరు. దేవదూతకి మైక్ పట్టుకుంటారు ఇప్పుడు వెంకట్రావు గారు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. మరియా మరియా ఎవరు ఎవరు మరియా, భయపడకు, నేను గాబ్రియేలు దూతను. దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నాకు శుభమా? ఏమిట? మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారులు కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడదు. ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. నేను పురుషుని ఎరిగిన దానినే, నాకు ఇది ఎలాగ జరుగును? మరియా, భయపడకము, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. చిత్తం ప్రభువా, నీ మాట ప్రకారమే అవునుగాక.